నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ప్రస్తుతం నెట్టింట ఓ షాకింగ్ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా రష్యాలోని అనేక ప్రాంతాలలో పాఠశాల విద్యార్థినులు పిల్లలకు జన్మనివ్వడానికి 1,00,000 రూబిళ్లు కంటే ఎక్కువ చెల్లించడం ప్రారంభమైంది అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. దేశంలో జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆప్షన్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయం షాకింగ్ గా మారింది. దేశంలో తగ్గుతున్న జననాల రేటును తిప్పికొట్టడం లక్ష్యంగా విస్తృత జనాభా వ్యూహంలో భాగంగా రష్యాలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇటీవల 10 ప్రాంతాలకు విస్తరించారు అని కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకం మార్చి 2025లో ప్రవేశపెట్టిన సమయంలో వయోజన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది అని ప్రభుత్వం చెప్పినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇది టీనేజ్ అమ్మాయిలకు విస్తరించింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయంపై రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించగా అందులో 43% రష్యన్లు ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు. దీనిని జనాభా క్షీణతను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ నిర్ణయాన్ని 40% మంది వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం జనాభా సవాళ్లను మరింత దిగజార్చింది అని చెబుతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు సుమారు 2.5 లక్షల మంది రష్యన్ సైనికులు మరణించారు అని అంచనా వేస్తున్నారు. మరోవైపు లక్షలాది మంది యువకులు సైన్యంలోకి వెళ్లకుండా ఉండడానికి దేశం విడిచి పారిపోయారు. ఇదే సమయంలో కెరీర్ కోసం మాతృత్వాన్ని ఆలస్యం చేస్తున్నవారు, అసలు పిల్లలే వద్దు అనుకునే మహిళల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది అని చెబుతున్నారు. దీంతో పుతిన్ సర్కార్ ఈ ఆలోచన చేసింది అని అంటున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ క్లినిక్స్ లో అబోర్షన్స్ పై పూర్తి ఆంక్షలు విధించారు అని చెబుతున్నారు. కాగా 2050 నాటికి 75% కంటే ఎక్కువ దేశాలు తక్కువ సంతానోత్పత్తి రేట్ల కారణంగా జనాభా క్షీణతను ఎదుర్కొంటాయి అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు ఇప్పటికే పిల్లలను కనే విషయంలో తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏది ఏమైనా టీనేజ్ గర్భవతులు అనే విషయం ఏమాత్రం స్వాగతించాల్సిన అంశం కాదు అనే చర్చ బలంగా వినిపిస్తోంది.